జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఈ చిట్టా జర మీకు రసవత్తరంగా ఉంటుంది ఫ్రెండ్స్. 98% ముస్లిం పాపులేషన్ ఈ దేశంలో, తజకిస్తాన్ 98% ముస్లిం పాపులేషన్ ఉన్న ఈ దేశము రాడికల్ ఇస్లాంకి దూరంగా, నేషనల్ సెక్యులర్ ఐడెంటిటీకి దగ్గరగా ప్రయాణిస్తుంది, చేరుకుంటుంది కూడా. ఏంది కథ అని చెప్పి మనం ఆలోచిస్తే ఈ చిట్టా ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. 98% ముస్లిం పాపులేషన్ ఉన్నది, అయినా ఈ రాడికల్ ఇస్లాం అని అంటే ఈ దేశం భయపడుతున్నది. ఈ డీప్లీ ఇస్లామిక్ సొసైటీ ఏదైతే ఉన్నదో సెక్యులర్ ఫ్యాబ్రిక్ని ఖరాబ్ చేస్తున్నది, మన పేరు ఖరాబ్ అవుతున్నది అని చెప్పి తజకిస్తాన్ ప్రజలు భావిస్తున్నారు. అంటే ఇక మీరు అర్థం చేసుకుంటారు. ఈ ఇస్లామోఫోబియా, సెక్యులరిజం, షరియా, రాడికల్ ఇస్లాం, కల్చరల్ ఐడెంటిటీ, ఇవన్నీ మీకు ఇప్పుడు ఖచ్చితంగా ఇందులో మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ మనం డిస్కస్ చేయాలంటే తజకిస్తాన్ గురించి మొత్తం మనం హిస్టరీ తెలుసుకోవాలి. మనము ప్రీ ఇస్లామిక్ తజకిస్తాన్ అని చెప్పి మనం మాట్లాడితే 2000 BC నుంచి 7th CE వరకు మాట్లాడితే ఇక్కడ ఇండో ఇరానియన్ ట్రైబ్స్ ఉంటుండే. ఇక వీళ్ళు నేచర్ని వర్షిప్ చేస్తుండే. దాని తర్వాత మన అకేమెనిడ్ ఎంపైర్ అని ఒకటి వచ్చింది, అది 6th BCE వరకు ఉండే. ఈడ జొరాస్ట్రియనిజం ఇంకా పర్షియన్ కల్చర్ని వీళ్ళు ఆచరిస్తుండే. దాని తర్వాత హెలినిస్టిక్ ఎరా అని ఒకటి వచ్చింది. వీళ్ళు గ్రీక్ ఆర్ట్, లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద చాలా ప్రభావితులైనరు. దాని తర్వాత కుషన్ ఎంపైర్ వచ్చింది. ఈ కుషన్ ఎంపైర్లో హిందుత్వానికి దగ్గరగా, బుద్ధిజానికి దగ్గరగా ఇట్లా వీళ్ళు శివ, మన మహాదేవుడి కాయిన్స్ ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. దాని తర్వాత సోగ్డియన్ ఎరా అని ఒకటి వచ్చింది. సోగ్డియన్ ఎరా, ఇక్కడ సిల్క్ రూట్ ట్రేడ్లు మనకు కనబడతాయి, మహాభారత డిస్క్రిప్షన్స్ కనబడతాయి, డిపిక్షన్స్ కనబడతాయి. దాని తర్వాత అక్కడక్కడ మీకు క్రిస్టియానిటీ కూడా ఇక్కడ మీకు ఆధారాలు కనబడతాయి. ఐడెంటిటీ తీసుకొని ఇట్లా మనం చూస్తే ఇది మల్టీ కల్చరల్, టాలరెంట్, పర్షియన్ సెంట్రిక్ దేశంలాగా మీకు తజకిస్తాన్ కనబడుతుంది. ఇది మనం ప్రీ ఇస్లామిక్ ఎరా గురించి మాట్లాడితే సుమారు 7th నుంచి 18th CE వరకు ఇస్లామిక్ ఇన్వేషన్స్ జరిగినాయి. అరబ్లు వచ్చి మన ఇన్వేట్ చేసిండ్రు. దాని తర్వాత ఏదైతే బుద్ధిస్ట్ ఇంకా హిందూ జొరాస్ట్రియన్ సైట్స్ ఏవైతే ఉండనో వాటన్నింటినీ విధ్వంసం చేసిండ్రు. హనాఫీ ఇస్లాం అనేది ఈ సమానిజ్ ప్రమోట్ చేసిండ్రు. మంగోల్స్ తర్వాత వచ్చి ఉజ్బెకిస్తాన్లా మంగోల్స్ ఇంకా లేటర్ ఉజ్బెక్స్ వచ్చేసి ఇస్లాంని ప్రమోట్ చేసిర్రు తజకిస్తాన్లో. ఒక మైటీ డైనాసిటీ ఫామ్ అయింది 18th CEలో. నిజంగా చెప్పాలంటే షరియాలా బుర్కా కంపల్సరీ అని, ఇస్లాం ఖచ్చితంగా ఉండాలని, కాఫీర్లు ఉండొద్దనని, ఒక మల్టీ కల్చరల్ ఐడెంటిటీ ఏదైతే ఉండేనో దాన్ని కంప్లీట్గా ఎరేడ్ చేసి ఒక ఆర్థోడాక్స్ గ్రిడ్ని తయారు చేసిపోయిండ్రు. దాని తర్వాత మెల్లగా సోవియట్ కాంక్వెస్ట్ అయింది అండ్ యాంటీ ఇస్లాం క్యాంపెయిన్స్ మొదలైనవి. ఈ ఎరా ఎప్పుడు గిరీష్ అని చెప్పి మాట్లాడితే 1920s నుంచి 1980 మధ్యలో. ఇక్కడ ఎమిర్ సయ్యద్ అలీం ఖాన్ అని చెప్పి ఒక వ్యక్తి యాంటీ మోడర్నైజేషన్కి దూరంగా ఉండేవాడు. వీడు మన బోల్షెవిక్స్ అని ఉంటుండే, వాళ్ళని ఓవర్థ్రోన్ చేసిండు. 1920s నుంచి 30s వరకు సుమారు 14,000 ఇమాంలను ఎగ్జిక్యూట్ చేసిండు, ఎగ్జైల్కి పంపించేసిండు, మస్జిద్లను బంద్ చేసిండు. దాని తర్వాత ఇంకొకటి మొదలైంది 1927లో హుంజుమ్ క్యాంపెయిన్ అని. ఇక్కడ బుర్కాలను అన్నిటినీ కాలబెట్టేసిండ్రు, బుర్కాల నుంచి మహిళలను తీసేసిండ్రు. ఎడ్యుకేషన్ ఇంకా ఏదైతే వర్క్ ఫోర్స్ ఉంటుందో అందరికీ సమాన హక్కులు అని చెప్పి ముంగటికి పంపించిండ్రు. ఇది ఒక వైలెంట్ రెసిస్టెన్స్ని స్పార్క్ చేసింది. దాని తర్వాత బస్మాచి రివోల్ట్ అని ఒకటి స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైందంటే మళ్ళా ఇస్లామిక్ అప్రైజింగ్ సోవియట్స్ మీదకి ఒక పెత్తనం సాధించుడు మొదలైంది. World War II స్టార్ట్ అయింది. స్టాలిన్ మళ్ళా మస్జిద్లు ఓపెన్ చేసిండు స్ట్రాటజిక్గా. దాని తర్వాత ఖురుష్చెవ్ 1958 ఆన్వర్డ్ ప్రకారము మళ్ళా ఒక రిన్యూడ్ ఆపరేషన్ తయారైంది. ఎవరెవరైతే మస్జిద్లలో ప్రే చేస్తుండేనో వాళ్ళకందరినీ మళ్ళీ అరెస్టులు మొదలైనవి. అవుట్కమ్ ఏమైపోయిందని అంటే ఇస్లాం నీళ్ళు పాలిటిక్స్ ఇక తెలుసో తెలియకనో రాజకీయాలు తీసుకొని వచ్చేసారు. ఇస్లాం మీదకి రాడికల్ ముద్ర ఆల్రెడీ పడిపోయి ఉండే. దాని తర్వాత పోస్ట్ సోవియట్ ఎరా మనం మాట్లాడుకుంటే 1985 నుంచి 1997 వరకు గోర్బచోవ్ ఎరా అని చెప్పి మాట్లాడతారు. గ్లానాస్ట్ అని చెప్పి మనం మాట్లాడతాం. ఇక్కడ ఏమైనాయంటే మన మస్జిద్లు, మదర్సాలు, IRPTని లీగలైజ్ చేసుడు, ఆఫ్ఘాన్ ముజాహిద్దీన్ తజకిస్తాన్ యువతను ఇన్స్పైర్ చేసుడు,
1991లో ఇండిపెండెన్స్ వచ్చి వీక్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ అయిపోవుడు, ఐఆర్పిటి డైరెక్ట్గా షరియను ఇంప్లిమెంట్ చేసుడు, ఎవరైతే ఈ ఎక్స్ కమ్యూనిస్టులు ఉండనో వాళ్ళందరినీ పవర్ గుంజుకునుడు, 1992 నుంచి 1997 వరకు ఒక సివిల్ వార్ జరుగుడు, సుమారు 500 పైన జనాలు చచ్చిపోవుడు, 1 మిలియన్ మంది చెట్టుకోడు పుట్టకోడు డిస్ప్లేస్ అయిపోవుడు, ఊరు వదిలిపెట్టిపోవుడు, దేశం వదిలిపెట్టిపోవుడు. దాని తర్వాత ఒక భీకరమైన కొట్లాట ఐఆర్పిటి ఇంకా సెక్యులర్ ఫోర్సెస్ మధ్యలో, ఎవడైతే ఇమాం అలీ రహమాన్ ఎవడైతే ఉన్నాడో వీళ్ళిద్దరి మధ్యలో లొల్లి, ఈ ఫోర్సెస్ మధ్యలో లొల్లి. ఈ ఇమాం అలీ రెహమానే ఇక్కడ ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారని చెప్పి మాట్లాడతారు. దాని తర్వాత రెహమాన్ ఏం చేస్తాడంటే రష్యాతో కొంచెం ఉజ్బెక్తో చేతులు కలిపి కొంచెము పవర్ని కన్సాలిడేటెడ్ చేసే ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత రెహమాన్ సెక్యులర్ కన్సల్టేషన్ మొదలెడతాడు 1997 నుంచి 2010 వరకు. ఐఆర్పిటి ఏదైతే ఉంటుందో దాన్ని లీగలైజ్ చేసి 30% గవర్నమెంట్ షేర్ ఇచ్చి, బట్ యూస్ ఎట్లా పెడతాడు అని అంటే కంప్లీట్గా బ్యాన్ ఆన్ హిజాబ్, గడ్డాలు కానీ హిజాబ్లు కానీ బ్యాన్ చేయాలి. ఎవరైతే మన యువత డైరెక్ట్ మస్జిద్లోకి పోయి గంటలు కూర్చుంటా అంటే కూడా కుదరదు. దాని తర్వాత రమదాన్ ఇంకా ఏదైతే ఉంటుందో ఫాస్టింగ్ ఏదైతే ఉంటుందో స్కూల్స్లలో దీన్ని క్రిమినలైజ్ చేసేసిండు. దాని తర్వాత అరబిక్ నేమ్స్ని బ్యాన్ చేసిండ్రు, లౌడ్ స్పీకర్ అజాన్ని బ్యాన్ చేసిండ్రు, అన్రిజిస్టర్డ్ మార్క్స్ మస్జిద్లు ఏవైతే ఉంటుందో దాన్ని షెడ్ డౌన్ చేసిండ్రు. ఐఆర్పిటిని కూడా ఒక స్టేజ్లో బ్యాన్ చేసేసిండ్రు, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ లెక్క డిక్లేర్ చేసేసిండు. అంటే తజకిస్తాన్ని ఇంకొక షరియా కాకుండా రహమాన్ కాపాడిండు అన్నాడు. ఈ కల్చరల్ రెనెజైన్స్ ఏదైతే అయింది చూడు, ఇది ఒక తజకిస్తాన్కి ఒక కొత్త ఐడెంటిటీ ఇచ్చింది. ఎట్లా అనంటే ఈ ప్రైవేట్ ఫేత్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ పబ్లిక్ స్పియర్ ఇదంతా ఏదైతే ఉండే చూడు ఇవన్నీ సెట్ అవ్వడు మొదలైంది. ఇప్పుడు ఈ ఐఆర్పిటి ఏదైతే దాన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత దాని తర్వాత రివైవల్ ఆఫ్ నవరూజ్ అని చెప్పి జొరాస్ట్రియన్ పర్షియన్ ఫెస్టివల్ని మళ్ళీ వీళ్ళు లేపుడు మొదలెట్టిండ్రు. రుదాకి ఫెర్దోసి ప్రమోషన్స్ ఏవైతే ఉండే చూడు వీళ్ళు పోయెట్స్ ఉండే, వీళ్ళని ప్రమోట్ చేసుడు మొదలెట్టిండ్రు. పర్షియన్ లాంగ్వేజ్కి సెక్యులర్ హెరిటేజ్కి పెద్దపీట వేసిండ్రు, నేషనల్ ఐడెంటిటీ కోసం తపస్సు చేసుడు మొదలెట్టిండ్రు. దాని తర్వాత ఏమైంది అంటే తజకిస్తాన్ స్లోలీ రాడికల్ ఇస్లాం నుంచి మన సెక్యులర్ భావజాలాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంప్లికేషన్స్ ఏమైనాయి, గ్లోబల్ లెసన్స్ ఏమొచ్చినాయి అంటే తజకిస్తాన్ సెక్యులర్ స్టెబిలిటీ రావడం వల్ల, ఇది అచీవ్ చేయడం వల్ల, రాడికల్ ఇస్లాంకి దూరం పోవడం వల్ల, ఈ అథారిటైజేషన్ ఆఫ్ ఏదైతే ఇస్లామిక్ ఉండే చూడు షరియా ఇంప్లిమెంటేషన్ ఉండే చూడు దానికి దూరంగా నేషనల్ యూనిటీని ప్రిజర్వ్ చేసుకుంది చూడు. ఇది నిజంగా చెప్పాలంటే చాలామందికి ఒక కల్చరల్ ఫేత్ క్రియేట్ చేసింది, సెక్యులర్ భావజాలాలు క్రియేట్ చేసింది. అనవసరమైన ఏదైతే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే రాడికల్ ఇస్లామిక్ కల్చర్ ఉండే చూడు దానికి డ్యామ్ కట్టేసింది. ఇది ఎడికైంది అని అంటే ఇప్పుడు కంపారిటివ్ కాంట్రాస్ట్ తీసుకొని చూద్దాం. తజకిస్తాన్ ఏం చేసింది, సెక్యులర్ భావజాలాలకు దగ్గరే కల్చరలీ రూట్ అయి దాని తర్వాత స్టేబుల్ అయినది. అదే ఆఫ్ఘనిస్తాన్ షరియాని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసింది, రాడికల్ ఇస్లామే ముంగడికి తీసుకోబోతుందని చెప్పి భావించింది. అలా ఆఫ్ఘనిస్తాన్ ఎట్లుంది, సిరియా ఏమైంది, ఇరాక్ ఏమైంది, సుదాన్ ఏమైంది, పాకిస్తాన్ ఏ రకంగా ఉంది, బంగ్లాదేశ్ ఎటువైపు అడుగులేస్తుంది. ఎవడు స్టేబుల్గా ఉన్నాడు ఇలా, ఎవడు ఇన్స్టేబుల్గా ఉన్నాడో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా మనం ఆలోచిస్తుంటే ఒక క్లియర్ కట్ మెసేజ్ పోతున్నది ఏందనంటే ముస్లిం మెజారిటీ ఉన్న దేశాలలో కూడా రాడికల్ ఇస్లాంకి దూరంగా పోతున్నారు, సెక్యులర్ భావజాలాలు ముంగడికి రావాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు. అంటే ఏదైతే జర్నీ ఉందో చూడండి మన తజకిస్తాన్ది, మన ఒక పర్షియన్ టాలరెన్స్ నుంచి మళ్ళీ ఇస్లామిక్ ఆర్థోడాక్సీ వైపు వచ్చి దాని తర్వాత సోవియట్ ఒప్రెషన్కి దారితీసి ఇస్లామిక్ రాడికలైజేషన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసి దాని తర్వాత రెహమాన్ సెక్యులరిజంకి ఇలా పనిచేస్తుంది చూడండి. సో ఇలా తజకిస్తాన్ ఏ రకంగా పోతుంది, కల్చరల్ ప్రిజర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, పిచ్ అనేది ఒక లెవెల్ వరకు ఉండాలి, బట్ అదే మొత్తాన్ని నడుపుతుంది అని అంటే ప్రాబ్లం. నా వల్లనే నువ్వు నడుస్తావు అని అంటేనే ప్రాబ్లం, నా మతమే గొప్ప అని అంటేనే ప్రాబ్లం, నేనే గొప్ప అని అంటేనే ప్రాబ్లం. ఈ నాగరికత నజాకత్ ఏదైతే ఉంది చూడు, ఈ రిలీజియస్ ఆర్థోడాక్సీ ఏదైతే ఉంది చూడు, ఇది నేషనల్ స్టెబిలిటీని దెబ్బతీస్తుందా లేదా ఫ్రెండ్స్? ఇలా తజకిస్తాన్ మళ్ళీ 98% పాపులేషన్ అయి ఉండి రాడికల్ ఇస్లాంకి దూరంగా సెక్యులర్ నేషనల్ భావజాలాలకు దగ్గరగా ప్రయాణిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏందో నాకు జర చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.